కాంపాక్ట్ ఎస్యూవీ అయితే తీసుకొని వచ్చేసి ఆ సుజుకి తీసుకుంటావా, సుజుకి బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంటుంది, హెడ్ అప్ డిస్ప్లే. దీనికి అన్ని కార్స్ ట్రెండింగ్ అని నడుస్తున్న కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అయితే లేవు. నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ అయితే మీకోసం నేను ఒక మంచి కాంపాక్ట్ ఎస్యూవీ అయితే తీసుకొని వచ్చేసిన. అండర్ 4 మీటర్స్ లెంత్ లా బెస్ట్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. సో చాలా మంది ఆ సుజుకి తీసుకుంటావా, సుజుకి బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉండదు, సుజుకి అంత రిలయబుల్ ఉండదు, ఇట్లా మంచి ప్రచారం అయితే జరుగుతుంది. సో ఈ వెహికల్ ని ఎందుకు కన్సిడర్ చేయొచ్చు, ఒక బడ్జెట్ లా మంచి వెహికల్ తీసుకోవాలి, మెయింటెనెన్స్ కూడా లోయెస్ట్ కాస్ట్ లో ఉండాలి, ఏడవైనా స్పేర్ పార్ట్స్ దొరకాలి తక్కువ కాస్ట్ లా, ఏడవైనా మెయింటెనెన్స్ అంటే ఏదైనా రిపేర్ జరిగినా కూడా ఏ మెకానిక్ అయినా రిపేర్ చేసేటట్టు ఉండాలి అంటే ఖచ్చితంగా సుజుకి వెహికల్ ని కన్సిడర్ చేయొచ్చు. స్టిల్ ఈ వెహికల్ ని పర్టికులర్ గా బ్రీజా వెహికల్ ని ఎందుకు కన్సిడర్ చేయాలి అని చెప్పి మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. స్టార్టింగ్ అయితే మనం ఓవర్ వ్యూ చెప్పేసుకుందాం, దాని తర్వాత లోపల పంచాయతీ ఎంత చూసుకుందాము. ఇవాళ పర్టికులర్ గా మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి బ్రీజా ZXi డ్యూయల్ టోన్ మాన్యువల్ వేరియంట్ అయితే మన దగ్గర ఉంది. ఇది జరింత స్మార్ట్ హైబ్రిడ్, కొద్దిగా దీనిలో ఒక మోటార్ కూడా ఉన్న అంటే మనకు మైలేజ్ ఎన్హాన్స్ కావడానికి అయితే ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చేసారు. బేసిక్ గా మనం ఫస్ట్ దీని ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 1.5 లీటర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇలా మనకు దాదాపు 101 bhp పవర్ తో పాటు 136 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఈ వెహికల్ ఎక్స్టీరియర్ చెప్పే ముందు నాకు ఈ వెహికల్ నడిపేటప్పుడు ఎంత డీసెంట్ అనిపించింది అంటే, వెహికల్ లో కూర్చున్న తర్వాత ఇంజన్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా ఇది కూడా నాకు అర్థం కాలే, అంత సైలెంట్ ఉంది ఇంజన్. ఇంత రిఫైన్డ్ ఇంజన్ పెట్టిండ్రు, అయినా కూడా మనం బిల్డ్ క్వాలిటీ గురించి ఆలోచించి, బిల్డ్ క్వాలిటీ అంటే ఏదో బాగా లీస్ట్ కూడా కాదు, మనకు 4 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ అవుతున్నది, అంటే మంచి బందోబస్తు వెహికల్ ఇది. బట్ స్టిల్ దానికి ఎక్కడనో ఒక దాన్ని అయితే వెనక పడేస్తున్నాము. సో ఇక అంతకు మించి నేను దాని గురించి పోను. ఫస్ట్ మనం వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసినట్టయితే మనకు ఇది టాప్ ఎండ్ వెహికల్, దీనిలో మనకు అడాస్ గిట్లు ఏం లేవు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వైపర్లు, వాషర్ అయితే స్టాండర్డ్ గా ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మనకు సుజుకి లోగోతో పాటు క్రోమ్ తోని అంటే డ్యూయల్ టోన్ లో మన గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతకుముందు బాగా క్రోమ్ వాడుతుండే, ఈసారి క్రోమ్ కొంచెం తక్కువ చేశారు. దాని తర్వాత మనం ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకున్నట్టయితే మనకు బంపర్ అయితే హార్డ్ ప్లాస్టిక్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకి ఇలా ఫ్రంట్ సెన్సార్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మనము స్పెషల్ గా మాట్లాడుకుంటే దీని ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ డిఆర్ఎల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకు ఫ్రంట్ ఇండికేటర్స్ ఎల్ఈడి ఇచ్చారు, మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చేసారు, డిఆర్ఎల్స్ కూడా బ్యూటిఫుల్ డిజైన్ అవుతుంది. నైట్ టైం మనం చూసినప్పుడైతే సెక్సీ లుక్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు ఎల్ఈడీలని ఇవ్వడం జరిగింది. ఇది మనకు ప్లాస్టిక్ లోనే ఇచ్చారు, అంటే క్రోమ్ యాడ్ ఏం చేయకుండా ప్లెయిన్ గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గ్రిల్ దగ్గర చూసుకున్నట్టయితే క్రోమ్ తో పాటు మనకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చిండ్రు. ఓవరాల్ గా మనము ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఒక స్పోర్టీ లుక్ అయితే వెహికల్ కి వస్తుంది. ఆన్ రోడ్ ప్రెజెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. మనం ఎప్పుడైతే ఫేస్ లిఫ్ట్ చేసిరో వెహికల్, అప్పటి నుంచి వెహికల్ అయితే కిరాక్ కనబడడం స్టార్ట్ చేసింది. సో ఇక ఇంకా దీని గురించి మాట్లాడాలంటే ఈ టాప్ ఎండ్ వెహికల్ మనకు 360 degrees కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఫ్రంట్ ఒక కెమెరా కూడా ప్రొవైడ్ చేసిండ్రు. అంటే మనం అండర్ 15 lakhs లో 360 కెమెరాస్ కాడ కూడా కాంప్రమైజ్ లేదు. టాప్ ఎండ్ వెహికల్ వచ్చేది అది కూడా డ్యూయల్ టోన్ లో. ఇలా మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉన్నది. మాన్యువల్ లో మనకు 5 గేర్లు అయితే ఆటోమేటిక్ లో 6 గేర్లు. ఎవరికైతే ఆటోమేటిక్ వెహికల్ కావాలి, ఒక గేర్ ఎక్కువ కావాలనుకుంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ కూడా షిఫ్ట్ అయిపోవచ్చు. ఇక మనం సైడ్ ప్రొఫైల్ కి సైడ్ పంచాయతీ ఎట్లుందో చూసుకుందాం. ఇక మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం దీని అలాయ్ వీల్స్ గురించి మాట్లాడుకోవాలి. 16 inch డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడ్డానికి బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి. దాంతో పాటు మనకి ఇక్కడ ప్లాస్టిక్ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇది దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్ అయినా అనుకో దాదాపు మనకి ఇక్కడనే తాకుతూ ఉంటాయి. సో మనము ఎటువంటి ఫెండర్స్ పెయింట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ మనం ఈ ప్లాస్టిక్ క్లాడింగ్స్ చేంజ్ చేసుకుంటే తక్కువ కాస్ట్ లో ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇది నేను మెయిన్ ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని సుజుకి వాళ్ళు అయితే అప్డేట్ ఇచ్చేసారు. ఇక దీని తర్వాత మనము మిర్రర్ గురించి మాట్లాడుకుంటే పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే మనకి మిర్రర్ వస్తుంది. దాంతో పాటు మనకి ఇండికేటర్స్ కూడా ఇక్కడనే ఇచ్చిండ్రు. చెప్పినా కదా 360 degree కెమెరా అని చెప్పి మనకి ఇక్కడ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి ఇంకా కిరాకి ఏంది అంటే, ఇవి ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్. సో ఏ టెన్షన్ లేకుండా లోపలికి వెళ్ళి మనం దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం ఇక్కడ దీని డోర్ ఎంట్రీ గురించి మాట్లాడుకుంటే ప్యాసివ్ ఎంట్రీ అయితే మనకు ఉన్నది, అంటే కీలెస్ ఎంట్రీ. మనం ఇక్కడ ఒక బటన్ తోని వెహికల్ లాక్ అండ్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు కీ దగ్గర పెట్టుకొని. ఇక దాని తర్వాత మనం చూసుకోవచ్చు అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకు రన్నింగ్ బోర్డ్ మొత్తము ప్లాస్టిక్ లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెనుక కూడా సేమ్ క్లాడింగ్ చేయడం జరిగింది. ఇక ఇది డ్యూయల్ టోన్ కాబట్టి మనకైతే బాడీ మొత్తం రెడ్ కలర్ లో ఉన్న మనకు రూఫ్ అయితే పియానో బ్లాక్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకు రూఫ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఈ రూఫ్ రైల్స్ యూజబుల్ ఏం కాదు,
జస్ట్ అట్లా షోకేస్ కి అయితే పనికొస్తాయి. ఇక దాని తర్వాత మనకి ఇంకా కిరాక్ అంటే వెహికల్ పొడుగ్గా కనిపించడానికి దీనికి ఏంటంటే క్వార్టర్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెహికల్ చూసినప్పుడు లుక్ వైజ్ గా పొడుగ్గా కనిపిస్తుంది మనకి ఎక్స్ట్రా ఈ క్వార్టర్ గ్లాస్ చేయబట్టి. ఇక ఇంకా దీనిలో స్పెషల్ గా మాట్లాడుకుంటే మనకు టాప్ ఎండ్ మోడల్ లా సింగిల్ పెన్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సన్ రూఫ్ కావాలనుకున్న కోరిక కూడా అండర్ 15 lakhs లా టాప్ ఎండ్ మోడల్ తీసుకొని మనకు అన్ని కాయిస్లు అయితే తీరిపోతున్నాయి. ఇక మనం ఒకసారి బ్యాక్ ప్రొఫైల్ చూసుకొని ఏమేమి పంచాయతీలు ఉన్నాయో చూసుకుందాం. ఇక మనం బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే టాప్ నుంచి వచ్చేద్దాం. మనకు షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లుక్ వైజ్ గా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. దాంతో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలరు, ఇక్కడనే మనకు హై మౌంటెడ్ స్టాప్ లైట్, వాషరు, రేర్ వైపరు, రేర్ డిఫాగరు, ఇట్లా అన్ని ఉన్నాయి. అన్ని కార్స్ లో ట్రెండింగ్ గా నడుస్తున్న కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ లేవు, కానీ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మధ్యలో మనకు బ్రీజా అన్న బ్యాజింగ్ ఉన్ను సుజుకి అన్న బ్యాజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇంకొంచెం కిందికి వచ్చి చూసినాం అనుకో మనకి ఇక్కడ ఒక కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకు ఈ రియర్ కెమెరాల మనకు గైడ్ లైన్స్ తో పాటు రావడం జరుగుతుంది. ఇంకా కిందికి వచ్చినాం అనుకో మనకి ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ బంపర్ లా 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దాంతో పాటు మనకి నేను చెప్పినా కదా ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ అనే ఒక బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఒక మోటార్ ఉంటది. సో దాంతో కొంచెం మన ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఈ ఒకసారి మనం అయితే బూట్ స్పేస్ కూడా ఇక్కడనే చూసేద్దాము. సో బూట్ అయితే మాన్యువల్ ఓపెనింగ్, హైడ్రాలిక్ హెల్ప్ అయితే మనకి ఇక్కడ ఉంటది. ఆటోమేటిక్ గా మనకు రిమోట్ తో ఓపెనింగ్ అట్లయితే ఏం లేదు, ఎలక్ట్రానికల్ ఓపెనింగ్. సో దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఒక స్టాండర్డ్ పార్సల్ ట్రే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకు బూట్ స్పేస్ వచ్చేసి 328 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో మనకు స్పేర్ వీల్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్పేర్ వీల్ కూడా మనకు 16 inches ప్రొవైడ్ చేసారు. ఇంకా మనకు బూట్ ఎక్స్టెండ్ కావాలి అంటే తెలుసు కదా 60-40 అయితే సీట్లు మలుచుకోవచ్చు, కావాల్సినంత సామాన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక దీని ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడితే మనకు 48 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అవుతుంది. సో దీని మైలేజ్ కూడా మనకు దాదాపు ఒక 17-18 ఆన్ రోడ్ అయితే వస్తుంది. కంపెనీ 20-25 అంటుంది కానీ. సో ఇక మనమైతే ఒకసారి వెనక సీట్లు అయితే కూర్చున్నాము. వెనక సీట్లు చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. మనకి ఇలా కంప్లీట్ అపోల్స్ట్రీ మాత్రం ఫైబర్ లో వస్తుంది. సో మనం ఖచ్చితంగా లెదర్ సీట్ కవర్లు అయితే వేయించుకోవాలి. సో డీసెంట్ గా ఉంది కుషనింగ్ అనేది, అంటే మనం లాంగ్ జర్నీస్ చేసినప్పుడు మనకు రిలయబుల్ గా ఉంటుంది. దాంతో పాటు మనం చూసుకున్నట్టయితే నాకు టై సపోర్ట్ బాగానే ఉంది, లెగ్ రూమ్ బాగానే ఉంది. ఇదైతే నేను డ్రైవింగ్ చేసే పొజిషన్ పెట్టుకున్నా. సో నీ స్పేస్ కూడా నాకు చాలా బాగుంది. మన ఫ్యామిలీస్ కి అయితే బెస్ట్ ఉంటది. 5 కూర్చొని అయితే పోవచ్చు వెహికల్ లా. 3 వెనక సీట్లో కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. మధ్యలో మాత్రం చిన్న బంప్ ఉంది కాబట్టి కొంచెం చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకుంటే చక్కగా కంఫర్టబుల్ గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక మనకి ఇక్కడ కిరాక్ ఏంది అంటే మనకు 2 డెడికేటెడ్ రేర్ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెనక కూడా కూలింగ్ యాజ్ యూజువల్ గా ముందెట్లతో అట్లా వస్తుంది. దాంతో పాటు మనకి ఇక్కడ 2 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఒకటి సి టైప్ ఉంది, ఇంకోటి యూఎస్బి పోర్ట్ అయితే ఉన్నది. ఇక మనకు వెనక కూర్చున్న వాళ్ళకి కూడా రియర్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలానే మనకు 2 కప్ హోల్డర్స్ కూడా వచ్చినాయి యాజ్ యూజువల్ గా. ఇట్లాంటి అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇలా ఇంకా కిరాక్ ఏంది అంటే డ్రైవర్ సీట్ సైడ్ మనకు ఒక హుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ హుక్ లో మనం ఏమైనా తలిగేసుకోవాలన్నా కూడా తలిగేసుకోవచ్చు. ఇది పర్టికులర్ గా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ, ఇండియన్ ఫ్యామిలీకి డిజైన్ చేసిన వెహికల్ ఇది. సో మనమైతే కాక్పిట్ లకు వచ్చేసినాము. ఇక్కడ నేను ఫస్ట్ డోర్స్ నుంచి అయితే వస్తా. ఇక్కడ మనకు సిల్వర్ ప్లేటింగ్ తో అయితే ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకు డ్రైవర్ సైడ్ లో మనకు ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్ను పవర్ విండో కంట్రోల్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి 4 విండోలు అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ డ్రైవర్ సైడ్ మాత్రం 1 touch డౌన్ 1 touch అప్ అయితే మనకు ఉన్నది. ఇక మనం స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 3 spoke లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అయితే ఈ వేరియంట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు మీడియా కోసము, రైట్ సైడ్ మొత్తం మనకు క్రూజ్ కంట్రోల్ కోసం అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దాంతో పాటు డాష్ బోర్డ్ పైన కూడా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే హెడ్ అప్ డిస్ప్లే. దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఇక డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది. అంటే దానిలో మనకు స్పీడ్ కానీ ఇట్లాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకి డ్రైవర్ నడిపేటప్పుడు కిందికి అంటే క్లస్టర్ చూడాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే మనకు కంప్లీట్ గా కనిపిస్తూ ఉంటది. సో దానిలో కూడా మనం ఏమేమి రావాలి ఏమేమి రావద్దు అవన్నీ ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు క్లస్టర్ లా. దాంతో పాటు మనకి ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఆన్ అయితే ఉన్నది. దాంతో పాటు మనకు వెహికల్ 360 degrees కెమెరాస్ ఉన్నాయి కాబట్టి 360 వ్యూ సింగిల్ బటన్ అయితే మనకు ఈ స్క్రీన్ లో అయితే మనం 360 వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆటో స్టాప్, ఆఫ్ ఆన్ బటన్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. సో మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఫింగర్ టిప్స్ దగ్గర అయితే ఉన్నాయి. ఏది కూడా కాంప్లికేటెడ్ గా లేదు. ఇక మనకి ఐఆర్విఎం కూడా ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఏదైనా బ్యాక్ లైట్ గా హెవీగా వచ్చింది అనుకో మనకు ఖచ్చితంగా చిన్నగా చూపెడతా ఉంటది. దాంతో పాటు మనకు మంచి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా మనకు ఆండ్రాయిడ్ ఆటో ఉన్న యాపిల్ కార్ ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. సో కనెక్టివిటీలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ 4 ఏసీ వెంట్లు ప్రొవైడ్ చేసిండ్రు. డాష్ బోర్డ్ కూడా మనకు డ్యూయల్ టోన్ అంటే బ్రౌన్ అండ్ బ్లాక్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడడానికి చాలా డీసెంట్ గా ఉంది. సీట్స్ కూడా మస్తు కంఫర్టబుల్ గా ఉన్నాయి. ఇది మాన్యువల్
గేర్ కాబట్టి మనకి ఇళ్ళనైతే 5 గేర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో. దాంతో పాటు ఇలా చూసుకుంటే చెప్పుకుంటే పోతుంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇలా. మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, అంటే మనం ఇక్కడ ఫోన్ పడితే అదే ఛార్జింగ్ అయిపోతా ఉంటది. సో మనకు బ్రేక్ అయితే మాన్యువల్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఆర్మ్ రెస్ట్ లో కూడా స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఆర్మ్ రెస్ట్ మనకు స్లైడబుల్ కూడా. సో ఇన్ని కంఫర్టబుల్ ఫీచర్స్ ఉన్నాయి. జస్ట్ 15 lakhs పెడితే మనకు టాప్ అండ్ వెహికల్ అయితే దొరుకుతుంది. ఇక మనకి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, బట్ చిన్న చిన్న వాటి దగ్గర కాస్ట్ కటింగ్ అయితే చేసిండు. ఇప్పుడు నార్మల్ గా ఈ డ్రైవర్స్ అడ్వైజర్ చూసుకున్నట్టయితే మనకు జస్ట్ ఒక టికెట్ హోల్డర్ మాత్రమే ప్రొవైడ్ చేసిండ్రు. వ్యానిటీ లైట్ కానీ మిర్రర్ కానీ ఇట్లాంటి ఏం ప్రొవైడ్ చేయలేదు. అదే మనకు ప్యాసింజర్ సీట్ లో వ్యానిటీ మిర్రర్ తో పాటు లైట్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఇక మనకి ఇంకా సెంట్రల్ కన్సోల్ లో ఒక కప్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకు ప్రతి డోర్ లో బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 లీటర్ బాటిల్స్ అయితే బందోబస్తుగా పెట్టుకోవచ్చు. దాంతో పాటు మనకి ఇక్కడ గ్లవ్ బాక్స్ అయితే మంచి డీసెంట్ స్పేస్ తోని కూల్డ్ గ్లవ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఒక చిన్న ఏసీ వెంటల్ ఉంటది, కూల్ అవుతా ఉంటది. సో మనకి ఏసీ కూడా ఆటోమేటిక్ ఉన్నది. ప్రతి ఒక్కటైతే మనకు ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వెహికల్ ని కన్సిడర్ చేయొచ్చా చేయరాదు, ఇలా ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని కలర్లలో ఉన్నాయి, అసలు ఈ వెహికల్ కంపారిజన్ లో ఏ వెహికల్స్ ఉన్నాయి, దీన్ని కన్సిడర్ చేయొచ్చా చేయరాదు అయితే మనం బయటికి వెళ్ళి మాట్లాడదాం. సో ఓవరాల్ గా అయితే మీరు వెహికల్ ఎక్స్టీరియర్ చూసిండ్రు, ఇంటీరియర్ చూసిండ్రు, అండ్ వెహికల్ పర్ఫార్మెన్స్ మాత్రం బీభత్సంగా ఉంది. నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పినట్టే మీకు ఇంజన్ సౌండ్ కనీసం లోపలికి రావడం లేదు. పెట్రోల్ ఇంజన్ చాలా రిఫైన్డ్ ఇంజన్. మనకి ఏదైనా మెయింటెనెన్స్ ఏదైనా కాస్ట్ ఉన్నా కూడా చాలా మినిమల్ గా ఉంటది. ఏదైనా దెబ్బలు తాకిన పార్ట్ రిప్లేస్మెంట్ చేయాలన్నా, లోపల స్పేర్ పార్ట్స్ మార్చాలన్నా కూడా మనకు తక్కువ రేట్ల ఏడబడితే ఆడైతే పార్ట్స్ దొరుకుతాయి. వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండదు. అంత ఈజీ టు మెయింటైన్ లాగా మనకైతే సుజుకి వాళ్ళు చేసిండ్రు. ఇది 80% పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను జస్ట్ అంటే బడ్జెట్ లో వెహికల్ తీసుకోవాలి, బడ్జెట్ లో మెయింటైన్ చేసుకోవాలి, మనకు లాంగ్ రన్ ఉండాలి, ఎక్కువ అసలే మెయింటెనెన్స్ రావద్దు ఏ పరిస్థితిలో కూడా అనుకున్న వాళ్ళకైతే సుజుకి వెహికల్స్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మనం 80 స్పీడ్ లో పోయినాం అనుకో ఎటువంటి ప్రాబ్లం అయితే కాదు. బిల్డ్ క్వాలిటీ గురించి చాలా మంది బ్యాక్ డ్రాప్ అవుతా ఉంటారు. అట్లా కాకుండా ఇది గ్లోబల్ ఎన్క్యాప్ లో 4 స్టార్ రేటెడ్ ఉన్న వెహికల్. దీనిలో ప్రతి ఒక్క సేఫ్టీ ఫీచర్ ఉన్నది. ABS విత్ EBD, 6 ఎయిర్ బ్యాగ్స్, మన కర్టన్ బ్యాగ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్, ఇట్లా మస్తు ఐసోఫిక్స్ సీట్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీనిలో ఇంటర్నెట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే మనకు సుజుకి కనెక్ట్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉన్నది. దానిలో కంప్లీట్ గా వెహికల్ ట్రాకింగ్, వెహికల్ కి సంబంధించిన ప్రతి ఒక్కటైతే మనం తెలుసుకోవచ్చు. ఈవెన్ వెహికల్ మనం ఏసీ ఆన్ చేసుకుని ఐడియాలో పెట్టినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది అప్లికేషన్ లో వచ్చేస్తుంది. సో ఒక కార్ కి ఇయాటి రోజున కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఇల్లు ఉన్నాయి. ఒక బిల్డ్ క్వాలిటీ గురించి అంటే మీరు 100 దాటా స్పీడ్, నేను సిటీ డ్రైవ్స్ కోసం కావాలి, ఫ్యామిలీకి బెస్ట్ కార్ కావాలి, ఈజీ టు మెయింటెనెన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా మనకు వేరియంట్స్ వచ్చేసి LXI అని ఉంటుంది, VXI ఉంటుంది, ZXI అనేది టాప్. దీనిలో మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూసుకునే వాళ్ళకు CNG ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాదాపు సేమ్ రేట్కి వస్తుంది. ఎవరు ఏది కావాలంటే తీసుకోవచ్చు. దాంతో పాటు మనకి ఇలా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మాన్యువల్ కావాలనుకున్న వాళ్ళకి మాన్యువల్, ఆటోమేటిక్ కావాలనుకున్న ఆటోమేటిక్. మనకు సన్ రూఫ్ ఆప్షన్ ఉన్నది. ఇలా లేదు అని చెప్పడానికి ఏ ఫీచర్ కూడా లేదు. ప్రతి 360 degrees కెమెరాస్ కన్సర్ ప్రతి ఒక్కటి ఉన్నది. అండ్ 15 lakhs లో అడస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లా ఇచ్చినా కూడా ఫాల్తూ ఉంటాయి. అడస్ లెవెల్ టు ఎక్కడ కూడా రాదు. ఇలా మన క్రూజ్ కంట్రోల్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇక ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చా అంటే నేను యాజ్ యూజువల్ గా ఎప్పుడు చెప్పినట్టే ఖచ్చితంగా వెహికల్ బాగుంది. నేను టెస్ట్ డ్రైవ్ చేసిన వెహికల్ కంప్లీట్ ఫీచర్స్ చూసిన ఈ బడ్జెట్ లో ఇవన్నీ మంచిగా ఫిట్ చేసి పెట్టిండ్రు. ఇలా బెస్ట్ పార్ట్ నేను ప్రతిసారి రిపీట్ చేస్తున్నట్టే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ వెహికల్స్. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా ఏ మెకానిక్ అయినా కూడా దీన్ని రిపేర్ చేయగలుగుతాడు. సో కన్సిడర్ చేయొచ్చా అన్న మాటకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఒకసారి షోరూమ్ కి ఓన్రి, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి, ఫ్యామిలీని తీసుకోండి, ఫ్యామిలీకి చూపిండి, అన్ని ఫీచర్స్ చూడండి. ఒక్కసారి సాటిస్ఫై కాకపోతే 2-3 సార్లు టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడు ఈ వెహికల్ తీసుకోనా లేదా అనే డిసిషన్ మీకే అర్థం అయిపోతుంది. మాక్సిమం దీన్ని నెక్స్ట్ వన్ కంపేర్ అయితే అది 5 స్టార్ రేటింగ్, ఇది మనకు 4 స్టార్ రేటింగ్ ఉంది. బట్ చెప్పినా కదా ఈజీ టు మెయింటెనెన్స్. టాటాలో కొద్దిగా ఏంది అంటే మనకు షోరూమ్లలో కొద్దిగా టైం తీసుకుంటారు. దేనికైనా కూడా 100% సాటిస్ఫై కాదు టాటా సర్వీస్ వల్ల. సో సుజుకిని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక దీనిలో ఎన్ని కలర్లు ఉన్నాయనేది నేనైతే డిస్ప్లే మీద వేసేస్తున్నా. ఈ కలర్లకి వెళ్ళి మీకు నచ్చింది అయితే పిక్ చేసుకొని, సింగిల్ కలర్ లో దొరుకుతుంది, డ్యూయల్ టోన్ లో దొరుకుతుంది. స్టైలిష్ SUV వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫేస్ లిఫ్ట్ చేసినప్పుడు అయితే నేను పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటి అంటే ఇది ఒక రేంజ్ రోవర్ లెక్క కనిపించింది ఫ్రమ్ బ్యాక్ ప్రొఫైల్. సో ఇప్పటికి కూడా అట్లనే కనిపిస్తుంది. బ్రీజా ఎక్కడ పోయినా కూడా రోడ్ అపిరెన్స్ లో ఒక యూనిక్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అది కాకుండా వెహికల్ నేను ఇంకేదైనా మిస్ అయినా ఉంటే కూడా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం వాటిని ఇంప్రూవైజ్ చేసుకుంటా. ఇది కూడా కాకుండా మీకు ఇంకేదన్నా వెహికల్ రివ్యూ కావాలంటే చెప్పినా కదా మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నాము. మీరు ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ కమెంట్ చేసేసారు, నేను తీసుకొని వచ్చి మీ ముందర రిప్రజెంట్ చేసేస్తా. సో ఇక ఇట్లాంటి అప్డేట్స్ అస్సలే మిస్ కావద్దంటే
ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ చిన్న సబ్స్క్రైబ్ తోని నేను చాలా మోటివేట్ అయితే చాలా మంది బడ్జెట్ కన్సర్న్ ఉన్న వాళ్ళు బడ్జెట్ లో పోవాలనుకుంటారు. ఈ వెహికల్స్ అయితే బెస్ట్, కానీ ఇక మార్కెట్ లో ఆన్లైన్ లో నడుస్తున్న దీని బిల్డ్ క్వాలిటీ వల్ల కాంప్రమైజ్ అవుతారు. సో మీ అందరూ ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నా. ఇది నా వెహికల్ కూడా కాదు, కస్టమర్ వెహికల్. కస్టమర్స్ కొంటుండ్రు అంటే వెహికల్స్ ఖచ్చితంగా మంచిగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.